వెల్కమ్ టు హైగ్రీవా స్టడీ సర్కిల్. ఈరోజు మనం ఎస్ఎస్సి సిజిఎల్ 10th సెప్టెంబర్ షిఫ్ట్ 1 మ్యాథ్స్ సొల్యూషన్స్ని సాల్వ్ చేద్దాం. ద ఏజెస్ ఆఫ్ టూ ఫ్రెండ్స్ రామ్ అండ్ రవి డిఫర్ బై 7 years. రామ్స్ మదర్ మాయాదేవి ఈజ్ 3 times యాజ్ ఓల్డ్ యాజ్ రామ్ అండ్ రవి ఈజ్ 4 times యాజ్ ఓల్డ్ యాజ్ హిస్ బ్రదర్ సోహమ్. ద ఏజెస్ ఆఫ్ మాయాదేవి అండ్ సోహమ్ డిఫర్ బై 65 years. ఫైండ్ ద ఏజ్ ఆఫ్ మాయాదేవి. సో ఇక్కడ టూ ఫ్రెండ్స్ ఏజెస్ అనేవి 7 years డిఫరెన్స్ ఉంది వాళ్ళిద్దరి మధ్యన. అయితే రామ్స్ మదర్ రామ్ కన్నా 3 times ఏజ్ ఎక్కువ ఉంది. ఇప్పుడు సోహమ్ అంటే రవి బ్రదర్ అనమాట. రవి బ్రదర్ ఏజ్ రవి కన్నా 4 times తక్కువ ఉంది. అంటే సోహమ్ ఏజ్ కన్నా రవి ఏజ్ 4 times ఎక్కువ అన్నారు కదా, సో అందుకని. నెక్స్ట్ మాయాదేవి అండ్ సోహమ్ వీళ్ళిద్దరు ఏజ్ డిఫరెన్స్ 65 years అయితే మనని మాయాదేవి ఏజ్ ఎంత ఫైండ్ అవుట్ చేయమన్నారు. ఫస్ట్ రామ్ అండ్ రవి తీసుకుంటే రామ్ అండ్ రవికి ఏజ్ గ్యాప్ అనేది మనకి 7 years అని ఇచ్చారు కదా. సో రామ్ ఎక్స్ అని తీసుకుంటే రవి వచ్చేసి x-7 అని చెప్పి తీసుకుందాం. నెక్స్ట్ రామ్స్ మదర్ మాయాదేవి. సో రామ్స్ మదర్ మాయాదేవి రామ్ కన్నా 3 times ఏజ్ ఎక్కువ ఉంది, సో అందుకని 3x అని తీసుకుందాం. నెక్స్ట్ సోహమ్ బ్రదర్ ఆఫ్ రవి ఈజ్ 4 times ఓల్డ్ యాజ్ సోహమ్ అన్నారు. అంటే ఇక్కడ సోహమ్ అని తీసుకుంటే సోహమ్ కన్నా రవి ఏజ్ 4 times ఎక్కువ అన్నారు. సో అందుకని మనం x-7/4 చేస్తే ఇప్పుడు రవి ఏజ్ 4 times ఎక్కువ ఉంటుంది కదా సోహమ్ కన్నా. నెక్స్ట్ ద ఏజెస్ ఆఫ్ మాయాదేవి అండ్ సోహమ్ డిఫర్ బై 65. సో ఇప్పుడు మాయాదేవి అండ్ సోహమ్ ఇద్దరు ఏజ్ డిఫరెన్స్ 65 years అని చెప్పి ఇచ్చారు. 3x మైనస్ ఆఫ్ x-7/4 ఈజ్ ఈక్వల్ టు 65. 4 into 3 is 12. 12x minus x మైనస్ ఆఫ్ మైనస్ అంటే ప్లస్ 7 ఈక్వల్ టు ఈ 4 ఈ సైడ్ వెళ్ళిపోతే 4 5 20 కదా. నెక్స్ట్ 2 క్యారీ 4 6 24 ప్లస్ 2 అంటే 26 260. నౌ 12x మైనస్ x అంటే 11x ఈక్వల్ టు 260లో నుంచి 7 మైనస్ చేస్తే 253. నౌ x ఈజ్ ఈక్వల్ టు 11 ones 11 2s is 22 క్యారీ 3 11 3s is 33. సో ఎక్స్ వాల్యూ మనకి ఇక్కడ 23 అని వచ్చింది. మనల్ని అడుగుతుంది మాయాదేవి ఏజ్ ఎంత అని. సో మాయాదేవి అంటే 3 into x కదా, 23 into 3 చేస్తే 69. సో ఏజ్ ఆఫ్ మాయాదేవి 69. ఆప్షన్ ఏ ఈజ్ అవర్ ఆన్సర్. నెక్స్ట్ the following table represents the total number of research scholars and the respective number of female research scholars in various departments of a university. Study the table carefully and answer the question that follows. సో ఇక్కడ ఇచ్చిన టేబుల్లో మనకి రీసెర్చ్ స్కాలర్స్ ఎంతమంది ఉన్నారు, టోటల్ ఈ డిపార్ట్మెంట్స్ ఏంటి అని చెప్పి ఇచ్చారు. ఇక్కడ ఫీమేల్ రీసెర్చ్ స్కాలర్స్ డేటా ఇచ్చారు. మనల్ని అడుగుతుంది ఇక్కడ వాట్ ఈస్ ద రేషియో ఆఫ్ మేల్ రీసెర్చ్ స్కాలర్స్ ఇన్ మ్యాథమెటిక్స్ టు స్టాటిస్టిక్స్. సో ఇక్కడ మ్యాథమెటిక్స్ అండ్ స్టాటిస్టిక్స్కి మనకి మేల్ రీసెర్చ్ స్కాలర్స్ రేషియో ఫైండ్ అవుట్ చేయమన్నారు. టోటల్ ఎంతమంది ఉన్నారు ఇక్కడ మ్యాథమెటిక్స్లో 18 members ఉన్నారు. ఇందులో ఫీమేల్ 4 members ఉంటే రిమైనింగ్ మేల్స్ ఎంతమంది ఉంటారు. ఇప్పుడు మనం మేల్ డేటా రాస్తున్నాం, ఓకేనా. 18 - 4 అంటే 14. నెక్స్ట్ స్టాటిస్టిక్స్లో మనకి 12 టోటల్ ఉంటే ఇందులో ఫీమేల్స్ 3 ఉన్నారు. సో మేల్స్ వచ్చేసి మనకి 9 members ఉంటారు. మనల్ని అడుగుతుంది రేషియో కాబట్టి 14:9 ఈజ్ అవర్ ఆన్సర్. ఆప్షన్ 1. నెక్స్ట్ what is the value of d if a is to c is equal to b is to d in the given table. సో ఇక్కడ మనల్ని d వాల్యూ ఫైండ్ అవుట్ చేయమన్నారు. a వాల్యూ, b వాల్యూ, c వాల్యూ ఇచ్చారు. ఇక్కడ రేషియో ఉంది కదా, సో b into c ఈజ్ ఈక్వల్ టు a into d అయింది అనమాట. b into c ఈజ్ ఈక్వల్ టు a into d. b వాల్యూ వచ్చేసి 40, c వాల్యూ ఈజ్ 30 into 30 ఈక్వల్ టు a వాల్యూ 25 into d తెలియదు కాబట్టి x అని తీసుకుందాం. నౌ 5 5s is 25, 5 6 is 30, 5 1s 5 8s. x వాల్యూ ఎంత వచ్చింది, 6 into 8 అంటే 48. సో x is 48. ఆప్షన్ 2 ఈజ్ అవర్ ఆన్సర్. నెక్స్ట్ బై అప్లయింగ్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ క్రైటీరియా క్యాన్ 2 triangles నాట్ బి ప్రూవెన్ కాన్గ్రుయెంట్. సో ఇక్కడ ఇచ్చిన ఏ ఆప్షన్ వలన మనం 2 triangles కాన్గ్రుయెంట్ అని చెప్పలేము అని చెప్పి అడిగారు. ఫస్ట్ 2 trianglesని తీసుకుందాం. ఇలాగా ఇక్కడ ట్రయాంగిల్ యాంగిల్స్ కూడా తీసుకుందాము. 50 అండ్ ఈ యాంగిల్ 60, ఈ యాంగిల్ 70 అని చెప్పి అనుకుంటే నెక్స్ట్ సేమ్ ఇక్కడ 50 degrees, ఈ సైడ్ మనం 70 తీసుకుందాం, ఇక్కడ 60 degree తీసుకుందాం. ఇప్పుడు యాంగిల్ సైడ్ యాంగిల్ అన్నారు అంటే 2 angles బిట్వీన్ ఏ సైడ్ అయితే ఉంటుందో, సపోజ్ ఇక్కడ మనము 7
ఇక్కడ సైడ్ వచ్చేసి మనం 7 అని అనుకుంటే ఈ లెంత్, ఇప్పుడు 50 అండ్ 60 ఈ 2 యాంగిల్స్ బిట్వీన్ ఉన్న లైన్ మనకి 7 అని చెప్పి అన్నాము. సిమిలర్గా ఈ ట్రయాంగిల్లో కూడా 50 అండ్ 60 ఈ 2 యాంగిల్స్ బిట్వీన్ వచ్చే లైన్ 7 ఉంటే అప్పుడు మనం కాన్గ్రుయెంట్ అని చెప్పి చెప్పగలుగుతాం అనమాట. నెక్స్ట్ యాంగిల్ యాంగిల్ యాంగిల్. సో ఈ ఆప్షన్ని మనం అలా ఉంచి నెక్స్ట్ ఆప్షన్స్ని చూద్దాం. సైడ్ సైడ్ సైడ్. సో సైడ్ 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 అంటే ఇక్కడ 7 ఉంది, సపోజ్ ఇక్కడ 8 ఇక్కడ 9 ఉంది అని అనుకుంటే సేమ్ ఇక్కడ 7 60 అండ్ 70 బిట్వీన్ ఇక్కడ 8 అండ్ ఇక్కడ 9 వస్తే 2 ట్రయాంగిల్స్ ఇప్పుడు మనకి కాన్గ్రుయెంట్ అని చెప్పగలుగుతాం కదా, సేమ్ సైడ్స్ ఉన్నాయి కాబట్టి 7 8 9. సో ఆప్షన్ 3తో కూడా మనం చెప్పగలుగుతాం. నెక్స్ట్ సైడ్ యాంగిల్ సైడ్. సైడ్ యాంగిల్ సైడ్ అంటే ఇప్పుడు 7 అండ్ 8 ఈ 2 సైడ్స్ బిట్వీన్ వచ్చే యాంగిల్ ఎంత 60 డిగ్రీ. సో ఇక్కడ కూడా మనము చెక్ చేస్తే ఈ ట్రయాంగిల్ కాన్గ్రుయెంటా కాదా అని చెప్పి సేమ్ 7 అండ్ 8 బిట్వీన్ వచ్చే యాంగిల్ ఎంత 60 డిగ్రీ కదా. సో ఇప్పుడు ఇక్కడ సైడ్ యాంగిల్ సైడ్ సేమ్ సైడ్ యాంగిల్ సైడ్ మూలాన మనము ఈ 2 ట్రయాంగిల్స్ కాన్గ్రుయెంట్ అని చెప్పగలుగుతాం. సో ఆప్షన్ 4 కూడా రైట్ అయిద్ది అనమాట. అంటే మనం కాన్గ్రుయెంట్ అని చెప్పి ప్రూవ్ చేయొచ్చు. కానీ ప్రూవ్ చేయలేనిది ఏంటి అంటే యాంగిల్ యాంగిల్ యాంగిల్. సో ఓన్లీ యాంగిల్ 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 తీసుకుంటే మనము ట్రయాంగిల్ అని చెప్పి కాన్గ్రుయెంట్ అని చెప్పి ప్రూవ్ చేయలేం. కాకపోతే సిమిలర్ అని చెప్పి చెప్పొచ్చు యాంగిల్ యాంగిల్ యాంగిల్తో, కానీ కాన్గ్రుయెంట్ అని చెప్పి ప్రూవ్ చేయలేమన్నమాట. ఆప్షన్ 2 ఈజ్ అవర్ ఆన్సర్. నెక్స్ట్ 2 circles of radii 18 centimeters and 12 centimeters touch each other externally. Find the length of their direct common tangent. సో ఇక్కడ 2 circles వాటి రేడియస్ ఇచ్చారు, ఆ 2 circles అనేవి ఎక్స్టర్నల్లీ టచ్ అవుతున్నాయి అన్నారు. అయితే డైరెక్ట్ కామన్ టాంజెంట్ ఎంత ఫైండ్ అవుట్ చేయమన్నారు. ఎక్స్టర్నల్లీ టచ్ అవుతుంది అని చెప్పినప్పుడు మనకి DCT డైరెక్ట్ కామన్ టాంజెంట్ ఫార్ములా ఈజ్ 2 times of radius 1 into radius 2. సో 2 into రేడియస్ 1 ఈజ్ 18 సెంటీమీటర్స్. 18ని మనం 9 into 2 అని రాసుకోవచ్చు కదా. నెక్స్ట్ రేడియస్ 2 అంటే 12 సెంటీమీటర్స్. 12 సెంటీమీటర్స్ని 4 into 3 అని రాసుకోవచ్చు. నౌ 2 into ఇక్కడ 9 స్క్వేర్ రూట్లో నుంచి అవుట్ సైడ్ తీస్తే 3 వస్తుంది, ఇంటూ 4ని స్క్వేర్ రూట్ నుంచి అవుట్ సైడ్ తీస్తే 2 వస్తుంది, రూట్ ఆఫ్ నౌ రిమైనింగ్ 2 and 3 ఉంటుంది. సో 2 into 3 అంటే 6, 2 3 6 6 2 is 12, 12 root 6 is our answer. Option 3. Next 2 plus tan square 2a plus cot square 2a divided by secant 2a into cosecant 2a is equal to. సో ఇక్కడ 2 ప్లస్ ఉంది కదా, అంటే మనము 1 + 1 అని చెప్పి రాసుకుంటే ఫస్ట్ 1 ఇక్కడ యాడ్ చేసుకుందాం. 1 plus tan square 2a ప్లస్ అగైన్ ఇంకో 1 ఉంటుంది కదా, సో 1 plus cot square 2a అని చెప్పి రాసుకుంటే 1 plus tan square theta is equal to secant square theta కదా. సో ఇప్పుడు 1 plus tan square 2aని మనం secant square 2a అని చెప్పి రాసుకోవచ్చు. నెక్స్ట్ 1 plus cot square 2a అంటే cosecant square 2a డివైడెడ్ బై secant 2a ఇంటూ cosecant 2a. సో ఇప్పుడు secant square 2a ప్లస్ cosecant square 2aని మనం secant 2a ఇంటూ cosecant 2a అని చెప్పి రాసుకోవచ్చు. బికాస్ ఇప్పుడు secant square theta ప్లస్ cosecant square theta ఈ ఫామ్లోనే కదా ఉంది. secant square theta అంటే 1/cos square theta అని రాసుకోవచ్చు కదా, 1/cos square theta ప్లస్ cosecant square theta అని మనం 1/sin square theta అని చెప్పి రాసుకుంటే ఇప్పుడు LCM తీసుకుంటే sin square theta ఇంటూ cos square theta డివైడెడ్ బై ఈ సైడ్ మనకి sin square theta వచ్చింది ప్లస్ ఈ సైడ్ cos square theta. సో sin square theta ప్లస్ cos square theta ఈజ్ 1 కదా, 1 డివైడెడ్ బై sin square theta ఇంటూ cos square theta వచ్చింది. సో 1 డివైడెడ్ బై sin square theta ఇంటూ cos square theta. 1/sin square theta అంటే cosecant square theta, 1/cos square theta అంటే secant square theta. సో ఇప్పుడు secant square theta ప్లస్ cosecant square theta ని మనం secant square theta ఇంటూ cosecant square theta లాగా రాసుకోవచ్చు. ప్లస్ ఉంటే మల్టిప్లై చేసి రాసేయచ్చు. సో ఇక్కడ secant square 2a ప్లస్ cosecant square 2a ఉంది, అంటే secant square 2a ఇంటూ cosecant square 2a అని చెప్పి రాసి డివైడెడ్ బై secant 2a ఇంటూ cosecant 2a అని రాస్తే ఈ స్క్వేర్ అగైన్ secant 2a cosecant 2a క్యాన్సిల్ అయిపోయి రిమైనింగ్ మనకి secant 2a ఇంటూ cosecant 2a ఉంటుంది. సో ఇక్కడ ఇంటూ ఉంది, కానీ మనకి ఇక్కడ ఇచ్చిన ఆప్షన్స్లో మైనస్ ఉంది. సో ఇక్కడ మనం ఇంటూ చేసుకుంటే మన ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 4 అయింది. ఇక్కడ మనకి ఆప్షన్స్ అనేవి రాంగ్ ఇచ్చారనమాట ఈ క్వశ్చన్లో. నెక్స్ట్
Kiran lent 4,000 to two persons such that one part of it at the rate of 8% per annum and the remaining part at the rate of 10% per annum. He got an annual simple interest of 352 rupees. Then the sum lent at 10% is. సో కిరణ్ 4,000 రూపీస్ని 2 పర్సన్స్కి ఇస్తారు. అయితే ఒక పర్సన్కి ఏమో 8% రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్కి, ఇంకో పర్సన్కి 10% రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్కి ఇస్తే ఇప్పుడు టోటల్ అతనికి సింపుల్ ఇంట్రెస్ట్ అనేది 352 రూపీస్ వస్తుంది. అయితే 10%కి ఇచ్చిన పర్సన్కి ఎంత సమ్ ఇచ్చారో మనల్ని ఫైండ్ అవుట్ చేయమన్నారు. ఫస్ట్ 4,000 రూపీస్ అమౌంట్ని 2 పార్ట్స్లో డిస్ట్రిబ్యూట్ చేసి వన్ పార్ట్నేమో 8% రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్కి, ఇంకో పార్ట్ 10% కదా. సో 10%ని మనం 8% ప్లస్ 2% అని చెప్పి రాసుకుందాం. సో ఇక్కడ బోత్ కామన్గా ఉంది, మనకి ఎంత 8% కామన్ ఉంది కదా. సో ఫస్ట్ 4,000 రూపీస్ మీద 8% సింపుల్ ఇంట్రెస్ట్కి ఇచ్చుంటే అతను ఎంత ఇంట్రెస్ట్ వచ్చేదో ఫైండ్ అవుట్ చేద్దాం. సో 8%కి ఇచ్చుంటే ఈ 2 zeros ఈ 2 zeros క్యాన్సిల్ అయిపోయి 8 into 4 is 32. సో 320 రూపీస్ వచ్చేది. కానీ అతనికి ఎక్స్ట్రా వస్తుంది 352 రూపీస్ వస్తుంది. అంటే ఎంత ఎక్స్ట్రా వస్తుంది, 352లో నుంచి మనం 320 మైనస్ చేస్తే 32 రూపీస్ అనేవి ఎక్స్ట్రా వస్తుంది. ఈ ఎక్స్ట్రా అనేది 2%కి ఈక్వల్ కదా. సో అతను ఇద్దరికి 8%కి ఇచ్చున్నట్టే అతనికి 320 రూపీస్ వచ్చేది. కానీ అతనికి 352 రూపీస్ వస్తుంది బికాస్ 2% అనేది ఇంకో పర్సన్కి యాడ్ చేసి ఇచ్చాడు కాబట్టి. సో ఆ 2% వాల్యూ మనకి క్వశ్చన్ ఇక్కడ 32 రూపీస్ అని ఇస్తే మనల్ని ఫైండ్ అవుట్ చేయమంటుంది ఈ టోటల్ 100% వాల్యూ ఎంత అని చెప్పి. సో 2 into 16 చేస్తే 32 వస్తుంది, 100 into 16 చేస్తే 1600 వస్తుంది. సో 10%కి అతను 1600 రూపీస్ ఇచ్చారనమాట. ఆప్షన్ 4 ఈజ్ అవర్ ఆన్సర్. సో ఇప్పుడు కొన్నిసార్లు 8%కి ఎంత ఇచ్చారు అని అడుగుతారు. అప్పుడు సేమ్ ఇలా 100 చేసేసి 1600 వచ్చింది కదా. ఇప్పుడు 4,000లో నుంచి మనం 1600 మైనస్ చేస్తే ఎంత అయితే వస్తుందో ఆ వాల్యూని 8% రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్కి ఇచ్చారు అని చెప్పి అలా సాల్వ్ చేయాలన్నమాట. నెక్స్ట్, x, y and z are 3 points on a plane with xy equal to 11 centimeters, yz equal to 13 centimeters and xz is equal to 24 centimeters. The number of circles that travel through points x, y and z is. సో ఇక్కడ x, y and z అనేవి 3 పాయింట్స్ ఉన్నాయి. ఫస్ట్ x, yకి, x and yకి డిస్టెన్స్ 11 సెంటీమీటర్స్ ఉంది అన్నారు. నౌ y and zకి 13 సెంటీమీటర్స్ ఉంది అన్నారు కదా. ఎక్స్ అండ్ జెడ్ వచ్చేసి 24 సెంటీమీటర్స్ అన్నారు. సో ఇప్పుడు ఈ 2, 11 అండ్ 13ని యాడ్ చేస్తే మనకి 24 వస్తుంది కదా. అంటే ఈ 3 పాయింట్స్ అనేవి స్ట్రైట్గా ఉన్నాయి, కొలీనియర్గా ఉన్నాయి. సో కొలీనియర్గా ఉంటే మనకి నంబర్ ఆఫ్ సర్కిల్స్ అనేవి 0 అవుతాయి అనమాట. ఆప్షన్ 1 ఈజ్ అవర్ ఆన్సర్. బికాస్ ఇక్కడ మనం ఎక్స్ నుంచి జెడ్కి ఒక సర్కిల్ని డ్రా చేయొచ్చు, లేదా ఎక్స్ నుంచి వైకి ఇంకో సర్కిల్, లేదా ఎక్స్ నుంచి వైకి ఇంకో సర్కిల్ని డ్రా చేయొచ్చు. కానీ ఈ 3 పాయింట్స్ని కలుపుకొని మనం ఒక సర్కిల్ని డ్రా చేయలేం కదా. సో అందుకని మనకి ఇక్కడ నంబర్ ఆఫ్ సర్కిల్స్ అనేవి 0. ఆప్షన్ 1 అనేది మన ఆన్సర్ అయింది. నెక్స్ట్, ద వాల్యూ ఆఫ్ 15 డివైడెడ్ బై, సో ఇక్కడ ఫస్ట్ 15 డివైడెడ్ బై 3 ఆఫ్ 2 ఉంది కదా. ఫస్ట్ ఈ వాల్యూని సాల్వ్ చేస్తే 15 డివైడెడ్ బై 3 into 2 అంటే 6 రాయాలి, ఇంటూ 2 ప్లస్ 9 డివైడెడ్ బై 18 ఆఫ్ 2 ఉంది. 18 into 2 అంటే 36 కదా. సో 9 డివైడెడ్ బై 36 into 4 మైనస్ ఆఫ్ 4 డివైడెడ్ బై 8. సో 4 డివైడెడ్ బై 8 into 2. ఇప్పుడు సాల్వ్ చేస్తే 2 ones 2 3s is 6, 3 ones 3 5s 15. సో 5 ప్లస్ నౌ 4 ones 4 9s 36. 9 and 9 క్యాన్సిల్ అయిపోయి మనకి ఇక్కడ 1 వస్తుంది. సో మైనస్ ఉంది, మైనస్ రాసుకుంటే 2 ones 2 4s 8, ఈ 4 క్యాన్సిల్ అయిపోయి మైనస్ ఆఫ్ 1 వస్తుంది. సో +1 -1 క్యాన్సిల్ అయిపోయి మనకు ఆన్సర్ అనేది 5 వస్తుంది. ఆప్షన్ 2 అనేది మన ఆన్సర్ అయింది. నెక్స్ట్, ఇఫ్ ఆన్ ఏ మార్కెట్ ప్రైస్ ద డిఫరెన్స్ బిట్వీన్ సెల్లింగ్ ప్రైసెస్ విత్ ద డిస్కౌంట్ ఆఫ్ 65% అండ్ విత్ 2 సక్సెసివ్ డిస్కౌంట్స్ ఆఫ్ 30% అండ్ 40% ఈస్ 105 రూపీస్, దెన్ ద మార్కెట్ ప్రైస్ ఈస్. సో ఒక ఐటమ్ మీద టూ డిఫరెంట్ డిస్కౌంట్స్ ఇచ్చారు. ఫస్ట్ 65% డిస్కౌంట్ ఇచ్చారు, ఇంకోసారి ఏం చేస్తారు 30% ఒకసారి ఇచ్చి 40% ఒకసారి, ఇలా 2 సక్సెసివ్ డిస్కౌంట్స్ ఇస్తారు. ఇప్పుడు ఫస్ట్ టైం ఇచ్చిన డిస్కౌంట్కి సెకండ్ టైం ఇచ్చిన డిస్కౌంట్కి డిఫరెన్స్ అనేది 105 రూపీస్ ఉంటే మార్కెట్ ప్రైస్ ఎంత ఉందో ఆర్టికల్ది మనల్ని ఫైండ్ అవుట్ చేయమన్నారు. సో డిస్కౌంట్ అనేది ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి మార్కెట్ ప్రైస్ మీదే కదా ఇచ్చేది. ఇక్కడ మనకి 65% అనేది ఫస్ట్ డిస్కౌంట్ ఇస్తారు, సెకండ్ టైం మనకి 2 డిస్కౌంట్స్ ఇస్తున్నారు. కాబట్టి సక్సెసివ్ డిస్కౌంట్ ఎంత టోటల్ ఓవరాల్గా మనం ఫైండ్ అవుట్ చేస్తే 30% డిస్కౌంట్ అంటే -30
మైనస్ ఆఫ్ 40, మైనస్ ఇంటూ మైనస్ అంటే ప్లస్, ప్లస్ 30 ఇంటూ 40 డివైడెడ్ బై 100. ఈ 2 zeros, ఈ 0 క్యాన్సిల్. సో 40 మైనస్ 30 మైనస్ 40 అంటే మైనస్ 70, ప్లస్ 3 ఇంటూ 4 ఈజ్ 12. సో మైనస్ 70లో నుంచి మనం 12ని 70లో నుంచి 12ని సబ్ట్రాక్ట్ చేస్తే మనకి మైనస్ ఆఫ్ 58 వస్తుంది. ఇక్కడ మనకి 65%కి సెకండ్ టైం టోటల్ మనకి ఇచ్చింది 58% కదా. సో 65%కి 58%కి డిఫరెన్స్ ఎంత ఉంది? 65 మైనస్ ఆఫ్ 58 చేస్తే 7% వస్తుంది. ఈ 7% అనేది క్వశ్చన్లో మనకి ఇచ్చింది 105 రూపీస్కి ఈక్వల్ అని చెప్పన్నారు. సో 7% ఈజ్ ఈక్వల్ టు 105 రూపీస్ మార్కెట్ ప్రైస్. అంటే 100% అంటే ఎంత ఫైండ్ అవుట్ చేయాలి. నౌ 15 ఇంటూ 7 ఈజ్ 105. సిమిలర్గా 15 ఇంటూ 100 అంటే 1500. మార్కెట్ ప్రైస్ ఆఫ్ ద ఐటమ్ ఈజ్ 1500. ఆప్షన్ 3 ఈజ్ అవర్ ఆన్సర్. నెక్స్ట్, a pole 10 meter long rests slantly against a vertical wall AB making an angle 30 degree with the horizontal ground. Horizontal అంటే ground. Find how far the foot of the pole is from the wall. సో ఇక్కడ ఒక పోల్ అనేది వాల్ ఉందన్నమాట. ఎలా వాల్ ఉంది? 30 డిగ్రీ యాంగిల్ చేస్తూ. సో ఆ పోల్ లెంత్ వచ్చేసి 10 మీటర్స్ అని చెప్పించారు. మనల్ని ఫైండ్ అవుట్ చేయమంటుంది వాల్కి ఫూట్ ఆఫ్ ద పోల్కి ఎంత డిస్టెన్స్ ఉంది అని చెప్పి. సో ఫస్ట్ డయాగ్రామ్ని డ్రా చేసుకుంటే వాల్ ఏబి అన్నారు కదా. ఫస్ట్ వాల్ని తీసుకుందాం. ఇలా ఈ వాల్ ఏబి. ఇప్పుడు గ్రౌండ్ ఉంటుంది కదా ఇట్లాగా. ఈ గ్రౌండ్ నుంచి పోల్ అనేది ఇలాగా లీన్ అయి ఉంది వాల్కి. సో ఇప్పుడు ఈ యాంగిల్ ఎంత ఉంది? వాల్కి ఎంత యాంగిల్లో లీన్ అయి ఉంది? 30 డిగ్రీ యాంగిల్లో పోల్ అనేది వాల్కి ఇలా వాలి ఉంది. సో టోటల్ ఇక్కడ మనకి ఎంత వస్తుంది? పర్పెండిక్యులర్ కాబట్టి 90 డిగ్రీ వస్తుంది. ఇప్పుడు ఒక రైట్ యాంగిల్ ట్రయాంగిల్ ఫామ్ అయినప్పుడు ఇక్కడ 30 డిగ్రీ ఉంది, ఇక్కడ 90 డిగ్రీ ఉంది. సో రిమైనింగ్ యాంగిల్ ఎంత అయింది? 60 డిగ్రీ అయింది. సో ఒక రైట్ యాంగిల్ ట్రయాంగిల్లో మనకి 30, 60, 90 డిగ్రీ యాంగిల్ ఫామ్ అయితే లైన్ రేషియోస్ అనేవి అంటే 30 డిగ్రీ ఆపోజిట్గా ఉన్న లైన్, సిమిలర్గా 60 డిగ్రీ ఆపోజిట్గా ఉన్న లైన్, ఈ లైన్ రేషియోస్ అనేది మనకి 1:√3:2 రేషియోలో ఉంటాయి అనమాట. సో ఇప్పుడు 30 డిగ్రీ అగేన్స్ట్గా దీని ఆపోజిట్గా మనకి ఇక్కడ ఏబీ లెంత్ అనేది 1 యూనిట్ అయితే ఇక్కడ బి సపోజ్ ఈ సి అని తీసుకుందాం. నౌ బీసీ లెంత్ అనేది మనకి 60 డిగ్రీ ఆపోజిట్ కదా, √3 యూనిట్స్ అయింది. సిమిలర్గా 90 డిగ్రీ ఆపోజిట్ ఏసీ లెంత్ కాబట్టి ఏసీ లెంత్ వచ్చేసి 2 యూనిట్స్ అయింది. ఇక్కడ ఏసీ అంటే పోల్ కదా, వాల్ ఉంది. వాల్కి పోల్ లెంత్ ఎంత ఇచ్చారు? 10 మీటర్స్ అని ఇచ్చారు. అంటే 2 యూనిట్స్ అంటే 2 యూనిట్స్ అనేది 10 మీటర్స్ అయితే మనల్ని అడుగుతుంది ఈ డిస్టెన్స్ వాల్ నుంచి పోల్ డిస్టెన్స్ ఎంత అని చెప్పి. సో √3 యూనిట్స్ అంటే ఎంత అని. సో 2 ఇంటూ 5 చేస్తే మనకి 10 మీటర్స్ వస్తుంది. సిమిలర్గా 5 ఇంటూ √3 ఈజ్ అవర్ ఆన్సర్. ఆప్షన్ 4 ఈజ్ అవర్ ఆన్సర్. నెక్స్ట్, the bar graph given below shows the sales of books from 6 schools during 2 consecutive years 2013 and 2014. What percentage of the average sales of the schools A, B and C in 2014 is the average sales of schools A, C and F in 2013? సో ఇక్కడ మనకి 6 స్కూల్స్ ఇచ్చారు. 2 ఇయర్స్లో వాళ్ళు బుక్స్ సేల్స్ అనేవి ఎంత చేశారు ఆ డేటా ఇచ్చారు. అయితే మనని 2014లో ఏబిసి యావరేజ్ అనేది 2013 ఏసీఎఫ్ స్కూల్కి ఎంత పర్సంటేజ్ ఉందో, ఈ యావరేజ్కి ఎంత పర్సంటేజ్ ఉందో మనని ఫైండ్ అవుట్ చేయమన్నారు. సో ఫస్ట్ మనము 2014 యావరేజ్ ఎంత చూద్దాం. స్కూల్స్ ఏ, బి అండ్ సిలో 2014 అంటే ఆరెంజ్ కలర్. సో ఫస్ట్ ఏ అంటే 70, ఇక్కడ బి అనేది 30 and 40కి మిడిల్ ఉంది కాబట్టి 35. నెక్స్ట్ సి అన్నారు కదా, సి అంటే ఇక్కడ 80 ప్లస్ 70 అంటే 150 ప్లస్ 35 అంటే 185. సో 2014లో సేల్ వచ్చేసి 185, యావరేజ్ అన్నారు కాబట్టి డివైడెడ్ బై 3 చేయాలి. 3 కదా, 3 స్కూల్స్ ఉన్నాయి కదా, సో అందుకని. నెక్స్ట్ 2013. సో 2013లో ఏసీఎఫ్ స్కూల్ అన్నారు. ఫస్ట్ ఏ అంటే 50, సి అంటే ఇక్కడ 60, ఎఫ్ అంటే 40. నౌ 60 ప్లస్ 40 ఈజ్ 100 ప్లస్ 50 అంటే 150. సో 2013లో టోటల్ సేల్ వచ్చేసి 150, 3 స్కూల్స్ కాబట్టి యావరేజ్ వచ్చేసి డివైడెడ్ బై 3 చేయాలి. ఇప్పుడు మనల్ని అడుగుతుంది పర్సంటేజ్ ఇక్కడ పర్సంటేజ్ ఆఫ్ 2014 ఈజ్ 2013 అన్నారు. సో ఇక్కడ ఇలా ఇచ్చినప్పుడు మనము డైరెక్ట్గా ఈజ్ బై ఆఫ్ ఫామ్ని అప్లై చేయాలన్నమాట. ఇది షార్ట్ ట్రిక్. సో ఈజ్ బై ఆఫ్ అంటే ఆఫ్ అనేది ఎక్కడుంది? పర్సంటేజ్ ఆఫ్ 2014కి ఉంది.
ఈజ్ ఎక్కడుంది? ఈజ్ ద యావరేజ్ సేల్ ఆఫ్ 2013 అన్నారు. సో ఫస్ట్ ఈజ్ ఉంది కాబట్టి న్యూమరేటర్లో 2013 యావరేజ్ ఎంత? 150 డివైడెడ్ బై 3. సో ఇప్పుడు మొత్తం డివైడ్ చేయాలి కదా 2014% చేయాలంటే. సో 2014లో మనకి 185/3 ఉంది. సో ఇక్కడ డినామినేటర్లో మనం 185 డివైడెడ్ బై 3 వస్తుంది కాబట్టి న్యూమరేటర్లోకి వెళ్ళి మనకి ఇంటూ 3 అయింది. ఈ 3 క్యాన్సిల్. నౌ 5 3s is 15, carry 3, 5 7s 35, again 5 3s 15, E0 has it is. సో ఇక్కడ మనకి 30/37 వస్తుంది. పర్సంటేజ్ ఫైండ్ అవుట్ చేయమన్నారు కాబట్టి ఇంటూ 100 చేయాలి కదా. సో ఇక్కడ 2 zeros యాడ్ చేసుకుంటే 37 ones. సో ఇక్కడ మనకి ఆప్షన్స్లో ఫస్ట్ డిజిట్ అనేది 8 ఉంది. సో 37 ఇంటూ 8 ఎంత అయింది? 7 8s is 56. సో 37 ఇంటూ 8 అంటే 7 8s is 56, 8 3s 24 ప్లస్ 5 అంటే 29, 296 వస్తుంది. సో 37 8s is 296, రిమైనింగ్ 4 ఉంటుంది. సో 4 అంటే 37 ones 37 కదా. సో 37 ones is 37, రిమైనింగ్ అగైన్ 3 ఉంటుంది. పాయింట్ తీసుకొని 0 యాడ్ చేస్తే 30 అవుతుంది. సో అనదర్ 0 తీసుకొని అగైన్ 0 యాడ్ చేయాలి. సో ఇక్కడ మనకి 81.0 వస్తుంది. ఇచ్చిన ఆప్షన్స్లో మనకి 81.0 ఉంది, ఓన్లీ 1 ఆప్షన్ కాబట్టి మన ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 1. నెక్స్ట్, a money bag contains 1 rupee, 5 rupee and 10 rupee coins in the ratio 3:5:7 respectively. If the total amount in the bag is 980 rupees, then find the number of coins of 10 rupees. సో అక్కడ ఒక మనీ బ్యాగ్లో 1 రూపీ, 5 రూపీ అండ్ 10 రూపీ కాయిన్స్ ఉన్నాయి. ఆ 1 రూపీ, 5 రూపీ, 10 రూపీ కాయిన్స్ రేషియో 3:5:7 రేషియోలో ఉంటే ఇప్పుడు టోటల్ వాల్యూ అనేది 980 రూపీస్కి ఈక్వల్ అయింది. అయితే 10 రూపీస్ కాయిన్స్ ఎన్ని ఉన్నాయో మనని ఫైండ్ అవుట్ చేయమన్నారు. ఫస్ట్ ఇక్కడ డినామినేషన్ ఏమేమి ఉన్నాయి? 1 రూపీ కాయిన్ ఒకటి, 1 రూపీ, నెక్స్ట్ 5 రూపీస్, నెక్స్ట్ 10 రూపీస్ ఉన్నాయి కదా. సో కాయిన్స్ ఏ రేషియోలు ఉన్నాయి? నంబర్ ఆఫ్ కాయిన్స్ తీసుకుందాం, ఓకేనా. నంబర్ ఆఫ్ కాయిన్స్ అనేవి 1 రూపీ ఏమో 3 యూనిట్స్, నెక్స్ట్ 5 రూపీస్ 5 యూనిట్స్, 10 రూపీస్ 7 యూనిట్స్ ఉన్నాయి. సో ఇప్పుడు టోటల్ వాల్యూ ఎంత అయింది మనకి? ఇక్కడ 1 రూపీ కాయిన్స్ 3 యూనిట్స్ ఉంటే 1 ఇంటూ 3 అంటే 3, 5 ఇంటూ 5 అంటే 25, 10 ఇంటూ 7 అంటే 70. సో టోటల్ యాడ్ చేస్తే 3 + 25 అంటే 28, 28 + 70 అంటే 98 కదా. సో టోటల్ వాల్యూ ఇక్కడ మనకి 98 వచ్చింది. మనకి ఇక్కడ క్వశ్చన్లో 980 అన్నారు. సో 98 అనేది 980కి ఈక్వల్ అయితే 10 రూపీస్ కాయిన్స్ ఎన్ని ఉన్నాయి అన్నారు. సో నంబర్ ఆఫ్ 10 రూపీస్ కాయిన్స్ 7 కాబట్టి 7 అనేది ఎంత? సో 98 ఇంటూ 10 is 980, 7 ఇంటూ 10 is 70. సో మన ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 2. నెక్స్ట్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ ద లార్జెస్ట్ 5-digit నంబర్ డివిజిబుల్ బై 47? సో ఇక్కడ ఇచ్చిన వాల్యూస్లో లార్జెస్ట్ 5-digit నంబర్ 47తో డివైడ్ అయ్యేది ఎంత మనని ఫైండ్ అవుట్ చేయమన్నారు. సో ఫస్ట్ లార్జెస్ట్ 5-digit నంబర్ అంటే 1 2 3 4 5, 5 9s అంటే ఈ నెంబర్ అనేది మనకి లార్జెస్ట్ 5-digit నెంబర్ అయింది. సో మనం ఫస్ట్ ఈ నెంబర్ని 47తో డివైడ్ చేసి చెక్ చేద్దాం. 47 ones is 47, 47 ఇంటూ 2 చేస్తే 2 7s 14 వస్తుంది. 47 ఇంటూ 2, 2 7s is 14, 2 4s 8 + 1 is 94. సో 47 ఇంటూ 2 is 94, రిమైండర్ ఇక్కడ మనకి 5 వస్తుంది. నౌ 9 తీసుకుంటే ఇప్పుడు 47 ఇంటూ 1 is 47, ఇక్కడ రిమైండర్ 12, ఇంకో 9ని తీసుకుంటే 129 అవుతుంది. నెక్స్ట్ 47 ఇంటూ 2 చేద్దాం, అగైన్ 94 కదా. 47 ఇంటూ 2 is 94, ఇక్కడ ఆల్రెడీ చేసాం కదా మనం. నౌ 12లో నుంచి 9 మైనస్ చేస్తే 3, 9లో నుంచి 4 మైనస్ చేస్తే 5, ఇంకో 9ని కూడా తీసుకుంటే 359 వస్తుంది. ఇప్పుడు ఇక్కడ యూనిట్ డిజిట్ మనకి 9 ఉంది కాబట్టి 47 ఇంటూ 7 చూద్దాం. 47 ఇంటూ 7 అంటే 7 7s is 49. సో 7 4s 28 + 4 అంటే 32, 329 వస్తుంది. సో 47 ఇంటూ 7 is 329. ఇప్పుడు 359లో నుంచి 329 మైనస్ చేస్తే రిమైండర్ మనకి 30 వస్తుంది కదా. సో ఈ రిమైండర్ అనేది మనము 47తో డివిజిబుల్ అవ్వాలి అంటే +17 యాడ్ చేస్తే మనకి ఇప్పుడు టోటల్ 30 + 17 అంటే 47. ఈ 47 మనకి 47తో డివైడ్ అయిపోతుంది. కానీ మనం ఇక్కడ ఈ 5-digit నెంబర్లో 1 యాడ్ చేసినా కానీ మనకి వాల్యూ అనేది టోటల్ చేంజ్ అయిపోతుంది కదా, 100లోకి వచ్చేస్తుంది. కాబట్టి మనము
ఏ వాల్యూని కూడా యాడ్ చేయకూడదు అనమాట. సో ఈ నంబర్ని ఇలానే ఉంచడం కోసము ఇక్కడ మనకి రిమైండర్ అనేది 0 అవ్వాలి. సో +17 చేస్తే మనకి 0 వస్తుంది, లేదా +17 యాడ్ చేయకుండా డైరెక్ట్గా మనం ఈ 30ని మైనస్ చేస్తే అప్పుడు కూడా మనకి రిమైండర్ 0 వస్తుంది కదా. సో మనము ఈ వాల్యూలో నుంచి 30 మైనస్ చేస్తే అప్పుడు మనకి 3 × 9 6 9 వస్తుంది. సో ఇక్కడ మనకి 3 × 9 6 9 ఈస్ ద లార్జెస్ట్ 5 digit number which is divisible by 47 అనమాట. ఆప్షన్ 3 ఈజ్ అవర్ ఆన్సర్. నెక్స్ట్, if a right circular cone of height 24 cm has a volume of 1232 cm3, then the total surface area of the cone is, use pi 22/7. సో ఇక్కడ ఒక రైట్ సర్క్యులర్ కోన్ హైట్ ఏమో 24 సెంటీమీటర్స్ అని ఇచ్చారు, వాల్యూమ్ 1232 cm3 అని ఇచ్చారు. టోటల్ సర్ఫేస్ ఏరియా ఎంత ఫైండ్ అవుట్ చేయమన్నారు. సో వాల్యూమ్ ఆఫ్ కోన్ ఈస్ 1/3 πr² కదా. ఈ వాల్యూ మనకి క్వశ్చన్లో వాల్యూమ్ వచ్చేసి 1232 అని చెప్పి ఇచ్చారు. సో ఇప్పుడు మనం r²ని ఫైండ్ అవుట్ చేద్దాం. r వాల్యూ ఫైండ్ అవుట్ చేయడానికి ఈ r² ఈ సైడ్ ఉంచేసి నౌ 1232 ఇక్కడ డివైడెడ్ బై 3 ఉంది కదా, ఈ సైడ్ వస్తే మల్టిప్లై బై 3 అయింది, డివైడెడ్ బై పై అంటే 22/7. సో ఇక్కడ 22 × 7. నెక్స్ట్ హెచ్ అంటే మనకి 24 సెంటీమీటర్స్ అని ఇచ్చారు. నౌ 11 2s is 22, 11 1s is 11, carry 1, again 11 1s is 11, carry 2, 11 2s is 22, 3 1s 3 8s is 24, 8 × 2 అంటే 16 కదా. నౌ 16 × 7 అంటే 112. సో 16 × 7 is 112. సో ఇప్పుడు మనకి r² వాల్యూ 7 × 7 వచ్చింది. r వాల్యూ ఎంత అయింది? 7 సెంటీమీటర్స్ అయింది. నా ఒక కోన్లో ఇప్పుడు ఒక కోన్ తీసుకుందాం మనం ఇలాగా. ఈ కోన్లో రేడియస్ వచ్చేసేమో 7 సెంటీమీటర్స్ అన్నారు, హైట్ వచ్చేసి 24 సెంటీమీటర్స్ అన్నారు. సో ఈ వాల్యూ ఎంత అయింది? ఇక్కడ మనకి రైట్ యాంగిల్ ట్రయాంగిల్ ఫామ్ అవుతుంది కదా. సో మనకి ట్రిప్లెట్స్ 7 24 25 అనేవి ట్రిప్లెట్స్ కాబట్టి ఇక్కడ 7 ఉంది 24 ఉంది. ఈ లెంత్ అనేది మనకి 25 సెంటీమీటర్స్కి ఈక్వల్ అయింది. సో ఇప్పుడు టోటల్ సర్ఫేస్ ఏరియా ఫైండ్ అవుట్ చేయడానికి టోటల్ సర్ఫేస్ ఏరియా ఫార్ములా ఈస్ πr × r + l. నౌ పై అంటే 22/7 ఇంటూ r వచ్చేసి 7, r + l దట్ ఈస్ 25 + 7. 25 + 7 అంటే 32. ఈ 7 క్యాన్సిల్ అయిపోయింది. ఇప్పుడు 22 × 32 చేస్తే 22 × 32 అంటే 32ని మనము 22 × 32 32ని 22 + 10 అని చెప్పి రాసుకోవచ్చు కదా. సో 22² ఈస్ 484, 484 + 220, 22 × 10 అంటే 220. ఈ బోత్ వాల్యూస్ని యాడ్ చేస్తే మనకి 704 వస్తుంది. సో టోటల్ సర్ఫేస్ ఏరియా ఈ 704 cm². ఆప్షన్ 2 ఈజ్ అవర్ ఆన్సర్. నెక్స్ట్, let 0 degree is less than t and t is less than 90 degree, then which of the following is true? సో ఇక్కడ మనకి 4 ఆప్షన్స్ ఇచ్చారు. ఫస్ట్, t అనేది 45 డిగ్రీ ఉన్నప్పుడు సైన్ వాల్యూ కాస్ వాల్యూకి ఈక్వల్గా ఉండదు అని చెప్పారు. సో ఇక్కడ చూస్తే మనం 45 డిగ్రీ దగ్గర సైన్ వాల్యూ అనేది కాస్ వాల్యూకి ఈక్వల్గా ఉంది కదా. సో అందుకని మనకి ఈ ఆప్షన్ అనేది రాంగ్ అయిపోయింది. నెక్స్ట్, టీ వాల్యూ అనేది 45 డిగ్రీ కన్నా లెస్ ఉంది అంటే, సో ఇక్కడ టీ వాల్యూ 45 డిగ్రీ కన్నా లెస్ అంటే 0 డిగ్రీ కానీ 30 డిగ్రీ కానీ కన్సిడర్ చేసుకుంటే సైన్ వాల్యూ అనేది కాస్ వాల్యూ కన్నా ఎక్కువ ఉంటుంది అన్నారు. సో ఇప్పుడు సైన్ 0 తీసుకోండి, టీ 0 డిగ్రీ అయినప్పుడు సైన్ 0 ఏమైంది? 0 అయింది. కాస్ 0 అంటే 1 అయింది. అంటే ఇక్కడ సైన్ వాల్యూ అనేది కాస్ వాల్యూ కన్నా తక్కువ ఉంది కదా, ఇక్కడ మనకి ఎక్కువ ఉంటుంది అని చెప్పి ఇచ్చారు. సో అందుకని ఆప్షన్ 2 కూడా రాంగ్ అయింది. నెక్స్ట్, టీ వాల్యూ సేమ్ 45 డిగ్రీ కన్నా లెస్ ఉన్నప్పుడు సైన్ వాల్యూ అనేది కాస్ వాల్యూ కన్నా తక్కువ ఉంటుంది. సో ఇప్పుడే చూసాం కదా మనము, సైన్ వాల్యూ కాస్ వాల్యూ కన్నా తక్కువ ఉంది. సో అందుకని మనకి ఇక్కడ ఆప్షన్ 3 అనేది రైట్ అయింది. నెక్స్ట్ కూడా చూద్దాము. టీ వాల్యూ అనేది 45 డిగ్రీ కన్నా ఎక్కువ ఉంది అని చెప్పన్నారు. సో ఇక్కడ టీ వాల్యూ 45 డిగ్రీ ఎక్కువ ఉంది అంటే 60 డిగ్రీ 90 డిగ్రీ కంపేర్ చేసుకుంటే సైన్ వాల్యూ కాస్ కన్నా తక్కువ ఉంటుంది అన్నారు. సో ఇప్పుడు సైన్ 90 కన్సిడర్ చేస్తే మనము సైన్ 90 ఈజ్ 1, కాస్ 90 ఈజ్ 0. ఇక్కడ సైన్ అనేది ఎక్కువ ఉంది కదా కాస్ కన్నా. సో మనకి ఇక్కడ ఏమి ఇచ్చారు? సైన్ వాల్యూస్ లెస్ దెన్ కాస్ వాల్యూ అన్నారు. సో అందుకని ఆప్షన్ 4 కూడా మనకి రాంగ్ అయిపోయి ఆప్షన్ 3 ఈజ్ అవర్ ఆన్సర్ అయింది. నెక్స్ట్, రమేష్ పర్చేస్డ్ సమ్ ఐటమ్స్ ఫ్రమ్ ఏ డీలర్ ఆన్ 19th November 2019. The bill generated was for 5,480 rupees.
He had also purchased some items on 10th November 2019 having the bill value of 9,800 rupees. He cleared both the bills this time and paid the total amount in cash. If the dealer gives a scheme of 2% discount on the payments done within 10 days and 5% for the payments made in cash at the time of purchase, then find the amount paid by Ramesh on 19th November 2019. సో సింపుల్ ఇక్కడ రమేష్ కొన్ని ఐటమ్స్ డీలర్ దగ్గర పర్చేస్ చేశాడనమాట. అయితే 2 డేట్స్లో పర్చేస్ చేశాడు. ఫస్ట్ 10th నవంబర్ అండ్ 19th నవంబర్ అని చెప్పి తీసుకుంటే 19th నవంబర్ అతను పర్చేస్ చేసిన ఐటమ్స్ మీద టోటల్ బిల్ ఎంత జనరేట్ అయింది, 5,480 రూపీస్ జనరేట్ అయింది. అయితే 10th నవంబర్ కూడా అతను కొంత బిల్ని కొన్ని ఐటమ్స్ని తీసుకుంటే అప్పుడు బిల్ వచ్చేసి మనకి 9,800 రూపీస్ జనరేట్ అయింది. ఇప్పుడు 10th నవంబర్ కట్టాల్సిన అమౌంట్ అయినా ఆ రోజు కట్టకుండా ఈ 19th నవంబర్ రోజు ఈ అమౌంట్ అండ్ ప్రీవియస్ అమౌంట్ రెండు కలిపి ఆయన బిల్స్ని క్లియర్ చేస్తున్నాడు. అయితే డీలర్ ఏం చేస్తాడంటే ఇప్పుడు 10 డేస్ లోపు కడుతున్న బిల్స్కేమో 2% డిస్కౌంట్ ఇస్తున్నారు. అండ్ ఈ రోజే క్యాష్ పేమెంట్ చేస్తుంటే అప్పుడు అతను 5% డిస్కౌంట్ ఇస్తున్నాడు. సో ఇప్పుడు టోటల్ అమౌంట్ అనేది రమేష్ ఎంత పే చేశాడో మనని ఫైండ్ అవుట్ చేయమన్నారు. బిల్స్ ఎంత జనరేట్ అయ్యాయో ఆ వాల్యూ కూడా ఇచ్చారనమాట. ఫస్ట్ 10th నవంబర్కి వెళ్ళి అతను కొన్ని ఐటమ్స్ పర్చేస్ చేస్తే అప్పుడు బిల్ ఎంత జనరేట్ అయింది, 9,800 రూపీస్ జనరేట్ అయింది. సో ఇక్కడ 9,800 రూపీస్. నెక్స్ట్ 19th నవంబర్కి వెళ్తున్నాడు, అప్పుడు 5,480 రూపీస్కి పర్చేస్ చేస్తున్నాడు. సో ఇప్పుడు ఈ టోటల్ బిల్ అనేది మనకి 19th నవంబరే కడుతుంది. అంటే ఈ రోజే కడుతున్నప్పుడు అతనికి డిస్కౌంట్ ఎంత వస్తుంది, 5% డిస్కౌంట్ వస్తుంది. అంటే 5,480 రూపీస్ మీదేమో 5% డిస్కౌంట్. ఈ వాల్యూ అనేది 10 డేస్ బిలో కడుతున్నాడు కాబట్టి ఇక్కడేమో మనకి 2% డిస్కౌంట్ వస్తుంది. సో ఇప్పుడు 9,800లో 2% డిస్కౌంట్ ఇస్తే రిమైనింగ్ వాల్యూ ఎంత ఉంటుంది, 98 డివైడెడ్ బై 100. ఈ 2 zeros క్యాన్సిల్ చేస్తే 98 స్క్వేర్ వస్తుంది. 98 స్క్వేర్ అంటే మనము 98 స్క్వేర్ని ఈజీగా ఫైండ్ అవుట్ చేయొచ్చు. సో ఇప్పుడు 98 అనేది 100కి దగ్గరగా ఉంది కదా, 100లో ఎంత మైనస్ చేస్తే మనకి 98 వస్తుంది, 2 మైనస్ చేస్తే మనకి 98 వస్తుంది. సో ఇప్పుడు మనము 98లో నుంచి 2 మైనస్ చేయాలి అంటే 96. నెక్స్ట్ 2 స్క్వేర్ చేస్తే 4 కదా, 04. సో 98 స్క్వేర్ అంటే 9604. టోటల్ ఇక్కడ మనకి 9604 అమౌంట్ పే చేశాడు, 2% డిస్కౌంట్ పోను. నెక్స్ట్ 19th నవంబర్ మీద 5,480 రూపీస్ డిస్కౌంట్ వస్తుంది. సో 5,480 రూపీస్ మీద 5% డిస్కౌంట్ అంటే 5%ని మనం 1/20 అని రాసుకోవచ్చు కదా. సో ఇక్కడ 20 మీద 1 యూనిట్ తగ్గుతుంది అంటే 19 రూపీస్ పే చేస్తున్నాడు టోటల్ 20లో. సో ఈ జీరో క్యాన్సిల్ అయిపోయింది. 2 ones, 2 2s is 4, 2 7s is 14, 2 4s is 8. నౌ 19 into 4 అంటే 76. సో 6 క్యారీ 7. నెక్స్ట్ 19 into 7 అంటే 133. 133 ప్లస్ 7 అంటే 140 కదా, 0 ఇక్కడ తీసుకొని 14 యాడ్ చేస్తే 19 into 2 is 38. 38 ప్లస్ 14 అంటే 38 ప్లస్ 14 is 52. సో 5206 వస్తుంది. సో ఇప్పుడు ఇక్కడ ఈ అమౌంట్ మీద 19th నవంబర్ అతను 5,206 రూపీస్ పే చేస్తున్నాడు. ఇప్పుడు ఈ అమౌంట్ టోటల్ యాడ్ చేస్తే 9,604 ప్లస్ 5,206 టోటల్ యాడ్ చేస్తే మనకి ఇక్కడ 10, 8 అండ్ 14. సో 14,810 రూపీస్ అతను టోటల్ అమౌంట్ అనేది పే చేస్తున్నాడు. ఆప్షన్ 2 ఈజ్ అవర్ ఆన్సర్. నెక్స్ట్ ఫైండ్ ద గెయిన్ పర్సంటేజ్ గివన్ దట్ ప్రియా సోల్డ్ హర్ స్కూటర్ ఫర్ 42,564 గెయినింగ్ 1/6 ఆఫ్ దెన్ సెల్లింగ్ ప్రైస్. సో ప్రియా తన స్కూటర్ని సెల్ చేస్తే ఆమెకి 1/6 ఆఫ్ సెల్లింగ్ ప్రైస్ గెయిన్ వచ్చింది అన్నారు. సో ఇక్కడ 1/6 ఆఫ్ సెల్లింగ్ ప్రైస్ అంటే 6 రూపీస్ అనేది సెల్లింగ్ ప్రైస్ అయితే ఇందులో 1 అనేది ప్రాఫిట్ అయింది అనమాట. సో కాస్ట్ ప్రైస్ ప్లస్ ప్రాఫిట్ అనేది మనకి సెల్లింగ్ ప్రైస్ ఈక్వల్గా ఉంటుంది కదా. మనం కాస్ట్ ప్రైస్ ఫైండ్ అవుట్ చేయాలంటే సెల్లింగ్ ప్రైస్లో నుంచి ప్రాఫిట్ని మైనస్ చేయాలి. అంటే కాస్ట్ ప్రైస్ ఎంత అయింది, 6 - 1 అంటే 5 అయింది. సో ఇప్పుడు ప్రాఫిట్ ఎంత వస్తుంది, మనం గెయిన్ పర్సంటేజ్ని ఎప్పుడైనా కానీ కాస్ట్ ప్రైస్ మీదే ఫైండ్ అవుట్ చేయాలి. సో ప్రాఫిట్ అనేది 1 యూనిట్ ఉంది, కాస్ట్ ప్రైస్ ఏమో 5 యూనిట్స్ ఇంటూ 100 చేస్తే 5 ones, 5 2s is 10. ఈ 0 హ్యాజ్ ఇట్ ఈస్. సో 20% అనేది మనకి గెయిన్ వస్తుంది. ఆప్షన్ 2 ఈజ్ అవర్ ఆన్సర్. నెక్స్ట్ ఇఫ్ a+1/a ఈజ్ ఈక్వల్ టు 12 దెన్ ఫైండ్ ద వాల్యూ ఆఫ్ a² + 1/a².
సో ఇక్కడ ఏ ప్లస్ 1/a అనేది మనకి k అయితే a² + 1/a² అనేది k² - 2 అయింది. 12² ఈజ్ 144. 144లో 2 మైనస్ చేస్తే 142 కదా. మన ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 3. నెక్స్ట్, the side of an equilateral triangle is 28 cm. Taking each vertex as the center, a circle is described with a radius equal to half the length of the side of the triangle. Find the area of that part of the triangle which is not included in the circles. సో ఇక్కడ ఒక ఈక్విలేటరల్ ట్రయాంగిల్ ఉంది, సైడ్ వచ్చేసి 28 సెంటీమీటర్స్ అని ఇచ్చారు. సో ట్రయాంగిల్కి మనకి 3 వర్టెక్సెస్ ఉంటాయి కదా. ఈచ్ వర్టెక్స్ అనేది ఒక సెంటర్ అనుకొని ఒక సర్కిల్ని అలా డ్రా చేస్తే 3 సర్కిల్స్ వస్తాయి. సో ఇప్పుడు ఈ 3 సర్కిల్స్ బిట్వీన్ ఏరియా అనేది ఎంత ఫైండ్ అవుట్ చేయమన్నారు. అంటే ఫస్ట్ ఈ డయాగ్రామ్ని చూద్దాం మనము. ఇలాగ ఒక ట్రయాంగిల్ ఉంది. ఈ ట్రయాంగిల్ వచ్చేసి ఈక్విలాటరల్ ట్రయాంగిల్ అయితే లెంత్ ఎంత ఉంది ఏబీది? ఏబీ లెంత్ వచ్చేసి 28 సెంటీమీటర్స్ అని ఇచ్చారు. సో హాఫ్ ఆఫ్ ద లెంత్ అనేది సర్కిల్ ఏకి రేడియస్ అయింది కదా. సో 14 సెంటీమీటర్స్ అనేది సర్కిల్ ఏ రేడియస్. సిమిలర్గా సర్కిల్ బిది 14 సెంటీమీటర్స్, సర్కిల్ సి కూడా 14 సెంటీమీటర్స్ రేడియస్ వచ్చింది. ఇప్పుడు మనల్ని అడుగుతుంది ఈ షేడెడ్ పోర్షన్ ఏదైతే ఉందో ఈ ఏరియా అనేది ఎంత ఫైండ్ అవుట్ చేయమన్నారు. సో ఇక్కడ చూడండి, ఏబిసి అనేది ఒక ఈక్విలాటరల్ ట్రయాంగిల్. ఈ కంప్లీట్ ఈక్విలాటరల్ ట్రయాంగిల్లో నుంచి మనం ఈ పార్ట్ని అంటే ఈ సెక్టార్ని, సర్కిల్ యొక్క ఈ సెక్టార్, సిమిలర్గా ఈ సెక్టార్ని అండ్ ఈ సెక్టార్ని మనం మైనస్ చేసేస్తే అప్పుడు మనకి ఈ ఏరియా వచ్చేది కదా. సో అందుకని ఫస్ట్ మనం ఈక్విలాటరల్ ట్రయాంగిల్ ఏరియా చూద్దాము. ఈక్విలాటరల్ ట్రయాంగిల్ ఏరియా ఫార్ములా ఇస్ √3/4a². ఇందులో నుంచి మనము ఈ సెక్టార్స్ని మైనస్ చేయాలి. సో సర్కిల్ సెక్టార్ ఏరియా ఆఫ్ సర్కిల్ అంటే πr² కదా. సో πr². ఇక్కడ ఈక్విలాటరల్ ట్రయాంగిల్ ఈచ్ యాంగిల్ ఎంత ఉంటుంది మనకి? 60 డిగ్రీ ఉంటుంది. సో 60 డిగ్రీ డివైడెడ్ బై 360. ఇప్పుడు మనకి ఈ ఏరియా ఎంత ఫైండ్ అవుట్ చేయొచ్చు అనమాట. అప్పుడు మనం ఈ టోటల్ ఈక్విలాటరల్ ట్రయాంగిల్లో నుంచి ఇంత ఏరియాని మైనస్ చేసేస్తే అప్పుడు షేడెడ్ పోర్షన్ ఏరియా ఎంత వచ్చింది. సో ఇలాంటి ఏరియాస్ మనకి ఎన్ని ఉన్నాయి? 3 ఉన్నాయి కదా. అందుకని ఇంటూ 3 చేయాలి. 60 1s is 60, 66 is 360, 3 1s 3 2s. సో ఇప్పుడు √3/4 a² అంటే ఏ అంటే ఈక్విలాటరల్ ట్రయాంగిల్ సైడ్ లెంత్ ఎంత? 28 కదా. సో 28 ఇంటూ 28 మైనస్ ఆఫ్ పై అంటే 22/7 ఇంటూ r². సర్కిల్ రేడియస్ ఎంత? 14 సెంటీమీటర్స్. సో 14 ఇంటూ 14. ఇక్కడ డివైడెడ్ బై 2 ఉంది కదా. సో డివైడెడ్ బై 2. 7 1s 7 2s is 14. ఈ 2 క్యాన్సిల్ అయిపోయింది. నెక్స్ట్ ఇక్కడ 4 1s 4 7s 28 కదా. ఈ 28ని కూడా మనం 7 ఇంటూ 4 అని చెప్పి రాసుకుంటే సో ఇప్పుడు ఇక్కడ 22 ఉంది అండ్ ఇక్కడ 14 ఉంది. 14 అంటే 7 ఇంటూ 2, 22 అంటే 11 ఇంటూ 2. సో ఇప్పుడు మనము 7 ఇంటూ 4ని కామన్ తీసుకుంటే 7 ఇంటూ 4 కామన్ తీసేసుకుంటే రిమైనింగ్ ఇక్కడ మనకి √3 ఇంటూ 7 వస్తుంది. మైనస్ ఆఫ్ 11 ఇంటూ ఇక్కడ 7 ఇంటూ 4 కామన్ వెళ్ళిపోయింది కదా. సో ఇక్కడ 11 వస్తుంది. నౌ √3 వాల్యూ మనల్ని 1.73 తీసుకోమన్నారు. 7 ఇంటూ 4 ఈజ్ 28. 1.73 ఇంటూ 7 మైనస్ ఆఫ్ 11. సో 7 3s is 21. 7 3s is 21. 7 7s 49. 49 ప్లస్ 2 అంటే 51. 7 1 7 ప్లస్ 5 అంటే 12. సో 12.11లో నుంచి మనం 11 మైనస్ చేస్తే మనకి 1.11 వస్తుంది ఇంటూ 28. సో 1.11 ఇంటూ 28 ఈస్ 28 1s is 28. అగైన్ 28 1s is 28 ప్లస్ 2 దట్ ఈస్ 30. 28 1s is 28 ప్లస్ 3 అంటే 31. సో 31.08 ఈస్ అవర్ ఆన్సర్. ఆప్షన్ 3. నెక్స్ట్, study the given table and answer the question that follows. The given table shows the production of 3 types of cars A, B and C manufactured by an automobile company over the years. For all the years from 2015 to 18, the average production of B type cars is how much less than that of combined average production of A type and C type cars. సో ఇక్కడ మనకి ఒక కంపెనీ అనేది 3 types of కార్స్ని మ్యానుఫ్యాక్చర్ చేస్తుంటే 15 నుంచి 18 వరకు డేటా అనేది ఇచ్చారు. ఇప్పుడు మనని ఫైండ్ అవుట్ చేయమంటుంది బి టైప్ కార్స్ అనేవి యావరేజ్ ఎంత లెస్ ఉంది ఏ టైప్ అండ్ సి టైప్ యావరేజ్ కన్నా ఫైండ్ అవుట్ చేయమన్నారు. సో ఫస్ట్ బి టైప్ కార్స్ యావరేజ్ ఫైండ్ అవుట్ చేయడానికి సమ్ అనేది చూద్దాం.
680 ప్లస్ 620 అంటే 1300. 1300 ప్లస్ 750 అంటే 2050. 2050కి మనం 540 యాడ్ చేస్తే 2590 వస్తుంది. సో సమ్ వచ్చేసి మనకి టోటల్ నెంబర్ ఆఫ్ కార్స్ బి టైప్ 2590 ప్రొడ్యూస్ అయినాయి. యావరేజ్ ఫైండ్ అవుట్ చేయడానికి డివైడెడ్ బై 4 చేయాలి కదా. 4 1s 4 6 24 క్యారీ 1, 4 4s 16 క్యారీ 3, 4 7s 28 క్యారీ 2. సో పాయింట్ తీసుకొని 0 యాడ్ చేస్తే 4 5s 20 వస్తుంది. సో యావరేజ్ ఇక్కడ మనకి బి టైప్ కార్స్ అనేవి 647.5 ప్రొడ్యూస్ అయినాయి. నెక్స్ట్ ఏ టైప్ అండ్ సి టైప్ కార్స్ యావరేజ్ చూస్తానికి ఫస్ట్ ఏ టైప్ 840 ప్లస్ 760 అంటే 1600. 1600కి 800 యాడ్ చేస్తే 2400. నెక్స్ట్ 900. 2400 ప్లస్ 900 అంటే 3300. ఇప్పుడు సి టైప్ కార్స్ 890 ప్లస్ 960. 890 ప్లస్ 960 అంటే 1850. ఇక్కడికి 1850 ప్లస్ 1000 అంటే 2850. నెక్స్ట్ 1200 యాడ్ చేస్తే 2850కి 4050 వస్తుంది. 4050కి ఈ 3300 యాడ్ చేస్తే టోటల్ ఇక్కడ మనకి 7350 వస్తుంది. సో సమ్ అనేది మనకి ఏ టైప్ సి టైప్స్ది 7350 వచ్చింది. యావరేజ్ ఫైండ్ అవుట్ చేయడానికి ఇక్కడ 4 ఇయర్స్ ఏ టైప్కి అండ్ సి టైప్కి 4 ఇయర్స్ కదా, అంటే 8తో డివైడ్ చేయాలి. 8 1s 8 9 72, 8 1s is 8 క్యారీ 7, 8 8s is 64. సో 64 అంటే రిమైనింగ్ మనకి ఇక్కడ 6 ఉంటుంది. పాయింట్ తీసుకొని 0 యాడ్ చేస్తే 8 7s 56, అగైన్ 4 రిమైండర్ వస్తుంది. 0 తీసుకుంటే 8 5s 40 కదా. సో ఇక్కడ మనకి యావరేజ్ వచ్చేసి ఏ టైప్ అండ్ సి టైప్ది 918.75 వచ్చింది. ఇందులో నుంచి మనము 647.5ని మైనస్ చేస్తే ఇక్కడ 25, అగైన్ 8 మైనస్ 7 అంటే 1, 11 మైనస్ 4 అంటే 7. నౌ ఇక్కడ 2. సో 271.25 is our answer. Option 2. Next. In a circular race of 750 meter, X and Y start from the same point and at the same time with speeds of 9 km per hour and 13.5 km per hour respectively. If they are running in the same direction, then when will they meet again for the first time on the track? సో ఒక సర్క్యులర్ రేసులో ఈ సర్క్యులర్ ట్రాక్ లెంత్ వచ్చేసి 750 మీటర్స్ అన్నారు. ఎక్స్ అండ్ వై సేమ్ పాయింట్ ఆఫ్ టైం నుంచి, ఇక్కడ ఎక్స్ అండ్ వై సేమ్ ఇద్దరు ఇక్కడే ఈ పాయింట్ మీదే ఉంటే ఇప్పుడు సేమ్ డైరెక్షన్లో వాళ్ళ రేస్ని స్టార్ట్ చేశారు. ఏ స్పీడ్ వచ్చేసి 9 km per hour, బి స్పీడ్ ఏమో 13.5 km per hour. అగైన్ వీళ్ళిద్దరు సేమ్ పాయింట్ మీద మీట్ అవ్వడానికి ఎంత టైం పడుతుందో మనని ఫైండ్ అవుట్ చేయమన్నారు. టోటల్ డిస్టెన్స్ ఎంత 750 మీటర్స్ కదా. సో 750 డివైడెడ్ బై సేమ్ డైరెక్షన్లో వెళ్తుంటే మనకి స్పీడ్స్ ఏమవుతాయి, సబ్ట్రాక్ట్ అవుతాయి. సో 13.5లో నుంచి మనం 9ని మైనస్ చేస్తే 4.5 వస్తుంది. సో ఈ 4.5ని మనం 9/2 లాగా రాసుకోవచ్చు కదా. 9/2ని మనం ఇక్కడ మల్టిప్లై బై 2 చేద్దాం. ఇంటూ ఇక్కడ కిలోమీటర్ పర్ అవర్లో స్పీడ్ ఉంది. సో అందుకని మనం మీటర్ పర్ సెకండ్స్లో కన్వర్ట్ చేయడానికి 5/18తో మల్టిప్లై చేయాలి. ఇంటూ 5 అగైన్ డివైడ్ బై 18 వస్తుంది కాబట్టి న్యూమరేటర్లో ఇంటూ 18 అవుతుంది. నౌ 9 1s 9 2s is 18, 5 1s 5 15s 75 కదా. ఈ 0 హ్యాజ్ ఇట్ ఈస్. సో 15 into 4 అంటే 60. ఈ 0 ఇలానే తీసుకుంటే టోటల్ టైం అనేది మనకి 600 సెకండ్స్ వస్తుంది. 600 సెకండ్స్కి అగైన్ వాళ్ళిద్దరూ సేమ్ పాయింట్ మీద మీట్ అవుతారనమాట. ఆప్షన్ 4 ఈజ్ అవర్ ఆన్సర్. నెక్స్ట్. A bus travels 1/3 of the distance initially at a speed of 40 km per hour, the next 1/3 of the distance 50 km per hour, and the final 1/3 of the distance at 60 km per hour. Find the average speed of the bus for the entire journey. సో ఇక్కడ ఒక బస్ అనేది ఫస్ట్ 1/3 డిస్టెన్స్నేమో 40 స్పీడ్తో, నెక్స్ట్ ఏమో 50 స్పీడ్తో, ఫైనల్ 1/3 డిస్టెన్స్ని 60 స్పీడ్తో ట్రావెల్ చేస్తుంటే యావరేజ్ స్పీడ్ ఎంత ఫైండ్ అవుట్ చేయమన్నారు. సో ఫస్ట్ మనం ఇక్కడ టోటల్ డిస్టెన్స్ని తీసుకుందాం. ఈ టోటల్ డిస్టెన్స్లో ఫస్ట్ 1/3 డిస్టెన్స్ 3 పార్ట్స్ లాగా డివైడ్ చేస్తే ఫస్ట్ 1/3 డిస్టెన్స్ 40 స్పీడ్తో కదా, నెక్స్ట్ 1/3 డిస్టెన్స్ ఏమో 50 స్పీడ్తో, ఆ నెక్స్ట్ 1/3 డిస్టెన్స్ 60 స్పీడ్తో ట్రావెల్ అవుతుంది. సో మనం ఇక్కడ టోటల్ డిస్టెన్స్ ఎంత తీసుకుందామంటే ఈ 40తో 50తో
60 మల్టిపుల్ ఉండేలాగా తీసుకుందాం. సో ఇప్పుడు 40, 50, 60కి ఎల్సిఎం తీసుకుంటే ఎంత వస్తుంది మనకి? 600 వస్తుంది కదా. సో ఈ పార్ట్ ఆఫ్ డిస్టెన్స్ 600 అనుకుంటే ఇక్కడ కూడా ఈక్వల్ కదా, ఇక్కడ కూడా సేమ్ 1/3 ఆఫ్ డిస్టెన్స్ అన్నారు. సో ఇక్కడ డిస్టెన్స్ అనేది ఈక్వల్గా ఉంది, అందుకని ఇక్కడ 600 అయితే ఈ పార్ట్ కూడా 600 అయింది, ఈ పార్ట్ కూడా మనకి 600 డిస్టెన్స్ అయింది అనమాట. సో ఇప్పుడు స్పీడ్స్ ఉంది, ఇక్కడ స్పీడ్ ఉంది, ఇక్కడ డిస్టెన్స్ ఉంది. సో టైం ఏమైంది? 40 × 15 ఈజ్ 600. సో 4 × 15 అంటే 60 కదా. ఈ 0 అనేది ఇక్కడ యూనిట్ డిజిట్ అన్నిట్లో కామన్గా ఉంది కాబట్టి టైం ఇక్కడ 15 వస్తుంది. నెక్స్ట్ 5 × 12 ఈజ్ 60. నెక్స్ట్ 6 × 10 ఈజ్ 60. సో టోటల్ టైం ఇక్కడ మనకి ఎంత వచ్చింది? 15 + 12 అంటే 27 + 10 అంటే 37 వచ్చింది. ఇప్పుడు యావరేజ్ స్పీడ్ ఫైండ్ అవుట్ చేయడానికి టోటల్ డిస్టెన్స్ డివైడెడ్ బై టోటల్ టైం కావాలి. ఇక్కడ టోటల్ డిస్టెన్స్ ఏమైంది? 3 × 600. 3 × 6 అంటే 18. 1800 డివైడెడ్ బై టోటల్ టైమ్ ఈస్ 37. నౌ 37 1s ఈస్ 37. ఇక్కడ మనకి ఫస్ట్ డిజిట్ అనేది 4 కానీ 5 కానీ ఉండాలి. సో మనం 4తో చూస్తే 4 7s 28, 4 3s 12 + 2 అంటే 14. సో 148 వస్తుంది. 148 అనేది మనకి 180కి నియర్గా ఉంది కాబట్టి ఫస్ట్ మనకి 4 వచ్చింది. సో 5 అనేది రాదు కాబట్టి ఆప్షన్ 2 అండ్ ఆప్షన్ 3 అనేది క్యాన్సిల్ అయిపోయింది. నౌ 37 × 4 ఈస్ 148. 180లో మనం 148ని మైనస్ చేస్తే రిమైనింగ్ 32 ఉంటుంది కదా. సో ఇక్కడ 320 వచ్చింది. నెక్స్ట్ డిజిట్ అనేది మనకి 8 6 అనేది ఫైండ్ అవుట్ చేద్దాం. నౌ 37 × 6 చేస్తే 37 × 6, 6 7s ఈస్ 42, 6 3s 18, 18 + 4 అంటే 22. సో 320కి 22 అనేది చాలా లెస్ ఉంది. నెక్స్ట్ ఇప్పుడు మనకి 48 చూద్దాం. 37 × 8, 8 7s 56, 8 3s 24 + 5 అంటే 29. సో 296 నియర్గా ఉంది కదా, అంటే 48 పాయింట్ సమ్ వాల్యూ. ఆప్షన్ 1 అనేది మన ఆన్సర్ అవుతుంది. సో ఇక్కడ మనము డైరెక్ట్గా 3 × 8 చేస్తే మనకి ఫస్ట్ డిజిట్ చూడండి, ఇక్కడేమో మనము 8 6 అని చెప్పి వెరిఫై చేయడానికి 3 × 8 ఏమైద్ది? 24 అయింది. అండ్ ఇక్కడ 3 × 6 అంటే 18 వస్తుంది. మనకు కావాల్సింది 320స్లో కావాలి కదా వాల్యూ. సో ఇక్కడ మనకి 18 వస్తుంది కాబట్టి 6 తీసుకోకుండా డైరెక్ట్గా 3 × 8, 8 మల్టిపుల్తో మనము మల్టిప్లై చేయొచ్చు, అప్పుడు ఈజీగా అయిపోయింది అనమాట. సో అప్పుడు మనకు ఆన్సర్ అనేది 48.65 km/h వస్తుంది. ఆప్షన్ 1 అనేది మన ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ 3 pipes P, Q and R can fill a cistern in 40 minutes, 80 minutes and 120 minutes respectively. Initially all the pipes are opened. After how much time should the pipes Q and R be turned off so that the cistern will be completely filled in just half an hour? సో ఒక సిస్టర్ని కంప్లీట్గా ఫిల్ చేయడానికి పీ పైప్ వచ్చేసి 40 minutes టైం తీసుకుంటుంటే క్యూ ఏమో 80 minutes టైం తీసుకుంటుంది, ఆర్ వచ్చేసి 120 minutes టైం తీసుకుంటుంది. అయితే ఇప్పుడు ఇనీషియల్గా ఈ 3 pipes అనేవి ఆన్లో ఉంచితే సిస్టర్న్ హాఫ్ అన్ అవర్లో కంప్లీట్ అవడానికి క్యూ అండ్ ఆర్ పైప్ని ఎన్ని నిమిషాల తర్వాత క్లోజ్ చేయాలో మనల్ని ఫైండ్ అవుట్ చేయమన్నారు. సో ఫస్ట్ పైప్ పీ వచ్చేసి 40 minutes కదా, క్యూ ఏమో 80 minutes, ఆర్ వచ్చేసి 120 minutesలో ఫిల్ చేస్తుంది. సో ఎల్సిఎం తీసుకుంటే 40, 80 అండ్ 120కి మనకి ఇక్కడ 240 అనేది ఎల్సిఎం వస్తుంది. సో 4 × 6 అంటే 24, 8 × 3 అంటే 24. ఇక్కడ జీరోస్ అనేవి కామన్ కదా ఈ జీరోకి, సో అందుకని 12 × 2 అంటే 24. సో మనకి పీ ఎఫిషియన్సీ ఏమో 6 units, క్యూ 3 అండ్ ఆర్ వచ్చేసి 2 ఎఫిషియన్సీతో వర్క్ చేస్తుంది. అయితే ఇప్పుడు ఇక్కడ చూడండి, టోటల్ కంప్లీట్ సిస్టాన్ని ఫిల్ చేయాలి. ఓకేనా, ఇందులో ఇనీషియల్గా పీ, క్యూ అండ్ ఆర్ అనేవి వర్క్ చేస్తున్నాయి. అయితే కొన్ని నిమిషాల తర్వాత క్యూ అండ్ ఆర్ అనేవి క్లోజ్ అయిపోయి ఓన్లీ పీనే కదా వర్క్ చేస్తుంది. సో ఇప్పుడు ఈ కంప్లీట్ సిస్టమ్ని మనము 30 minutesలో ఫిల్ చేయడానికి క్యూ అండ్ ఆర్ని ఎన్ని నిమిషాల తర్వాత క్లోజ్ చేయాలి అని చెప్పి అడిగారు. సో క్యూ అండ్ ఆర్ అనేవి ఆఫ్ అయిపోయినా కానీ పీ అనేది మనకి కంప్లీట్ 30 minutes ఇక్కడ వర్క్ చేస్తుంది కదా. సో ఇక్కడ పీ ఉంది, ఇక్కడ కూడా పీ ఉంది, అంటే కంప్లీట్ 30 minutes పీ వర్క్ చేస్తుంటే పీ ఎఫిషియన్సీ 6. సో 6 × 30 చేస్తే మనకి 180 అమౌంట్ ఆఫ్ వర్క్ని కంప్లీట్ చేస్తుంది. సో 240లో నుంచి మనం 180 మైనస్ చేస్తే 65 ఉంటుంది కదా, సారీ 60 వస్తుంది కదా. 240లో నుంచి 180 మైనస్ చేస్తే మనకి 60 వస్తుంది. ఈ 60 అమౌంట్ ఆఫ్ వర్క్ని ఇప్పుడు ఎవరు చేస్తున్నారు? క్యూ అండ్ ఆర్ చేస్తున్నారు. సో వీళ్ళ ఎఫిషియన్సీ వచ్చేసి 3 + 2 5.
60 అమౌంట్ ఆఫ్ వర్క్ని 5 ఎఫిషియన్సీతో చేస్తుంటే వీళ్ళు ఎన్ని నిమిషాల్లో కంప్లీట్ చేస్తారు? 5 వన్స్ 5 12. సో 12 మినిట్స్లో వీళ్ళు ఈ 60 అమౌంట్ ఆఫ్ వర్క్ని కంప్లీట్ చేసేస్తున్నారు. అంటే 12 మినిట్స్ తర్వాత క్యూ అండ్ ఆర్ పైప్ని ఆఫ్ చేసేయాలి. ఆప్షన్ 4 ఈజ్ అవర్ ఆన్సర్. నెక్స్ట్, if the sum of 3 numbers is 18 and sum of their squares is 36, then find the difference between the sum of their cubes and 3 times of their product. So sum of 3 numbers 18 అన్నారు. అంటే x plus y plus z is 18 అయితే sum of their squares is 36. That is x square plus y square plus z square is 36. Find the difference between the sum of their cubes and 3 times of their product. అంటే x cube plus y cube plus z cube minus of 3 into x into y into z ఎంత ఫైండ్ అవుట్ చేయమన్నారు. సో x cube plus y cube plus z cube minus of 3 into x into y into zని మనము x plus y plus z into x square plus y square plus z square minus of x into y minus of y into z మైనస్ ఆఫ్ జెడ్ ఇంటూ ఎక్స్ ఈ ఫామ్లోకి రాయొచ్చు కదా. సో ఇప్పుడు మనకి ఎక్స్ ప్లస్ వై ప్లస్ జెడ్ వాల్యూ ఉంది, ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ప్లస్ జెడ్ స్క్వేర్ వాల్యూ ఉంది. మనకి ఇక్కడ ఎక్స్ వై వైజెడ్ జెడ్ ఎక్స్ అంటే ఎంతో ఫైండ్ అవుట్ చేద్దాం. సో ఇక్కడ ఎక్స్ ప్లస్ వై ప్లస్ జెడ్ హోల్ స్క్వేర్ అప్లై చేస్తే ఎక్స్ ప్లస్ వై ప్లస్ జెడ్ హోల్ స్క్వేర్ అంటే ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ప్లస్ జెడ్ స్క్వేర్ ప్లస్ 2 times ఆఫ్ ఎక్స్ వై ప్లస్ వైఎక్స్ ప్లస్ జెడ్ ఎక్స్ కదా. నౌ ఈ టోటల్ వాల్యూ అనేది మనకి ఇక్కడ ఫస్ట్ 18 అని ఇచ్చారు కదా, ఎక్స్ ప్లస్ వై ప్లస్ జెడ్ హోల్ స్క్వేర్ అంటే 18 అంటే 324, 18 స్క్వేర్ చేయాలి కదా. సో 18 స్క్వేర్ ఈజ్ 324 ఈక్వల్ టు ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ప్లస్ జెడ్ స్క్వేర్ అంటే 36 ప్లస్ 2 ఇంటూ ఎక్స్ వై ప్లస్ వైజెడ్ ప్లస్ జెడ్ ఎక్స్. సో 324లో మనం 36ని మైనస్ చేస్తే 288 వస్తుంది. 288 ఇక్కడ డివైడెడ్ బై 2 చేస్తే టోటల్ వాల్యూ మనకు వస్తుంది వైజెడ్ ప్లస్ జెడ్ ఎక్స్ వాల్యూ. సో 288 డివైడెడ్ బై 2 అంటే 144. సో టోటల్ వాల్యూ ఇక్కడ మనకి 144 వస్తుంది. ఈ వాల్యూ మనం ఇక్కడ సబ్స్టిట్యూట్ చేస్తే ఎక్స్ ప్లస్ వై ప్లస్ జెడ్ అంటే 18 ఇంటూ ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ప్లస్ జెడ్ స్క్వేర్ అంటే 36 మైనస్ ఆఫ్ 144. సో 144లో నుంచి మనం 36ని మైనస్ చేస్తే ఎంత వస్తుంది? 108 వస్తుంది. సో 18 ఇంటూ మైనస్ ఆఫ్ 108 అంటే మనము 108ని 18 ఇంటూ 6 అని రాసుకోవచ్చు కదా. 18 ఇంటూ 6 ఈజ్ 108 కదా. సో మైనస్ ఆఫ్ 18 ఇంటూ 18 అంటే 18 స్క్వేర్ ఈజ్ 324 ఇంటూ 6. నౌ 6 4 ఈజ్ 24, 6 2 12 ప్లస్ 2 అంటే 14, 6 3 ఈజ్ 18 ప్లస్ 1 అంటే 19. ఇక్కడ మైనస్ ఉంది కాబట్టి మైనస్ అంటే మైనస్ ఆఫ్ 1944 ఈజ్ అవర్ ఆన్సర్. ఆప్షన్ 2. నెక్స్ట్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు హైగ్రీవా స్టడీ.